ఎవరైతే కార్పొరేటర్ కావాలని ఆరాట పడతా ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులకు, వేదిక ముందు కూర్చున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తన్లాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారు, పార్టీ పరంగా ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది, ఎవరికి మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఈ కార్డు నుంచి మరి ఏ ప్రజా సమస్య అయినా మీరే ముందుండాలి, మీరే ఉరుకులాడాలి. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే మేము కదులుతాం. ఇప్పుడు మీ గల్లీలో మీ వాడకట్టులో మరి మంచినీళ్ళ సమస్య ఉన్నదనుకోండి, లేదా కరెంటు సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, సివరేజ్ లైన్లు పాడైపోయినాయి, ఎవరో కొండ మీదకి వెళ్ళేవాళ్ళు రారు, పక్క నియోజకవర్గం మలక్పేట్కి వెళ్ళి రారు, యువతలకి వెళ్ళి ముషిరాబాద్కి వెళ్ళి రారు. మీ గల్లీలో మీ బస్తీలో మీరే కథానాయకులు కావాలి, కేసీఆర్ మీరే కావాలి, మీ గల్లీలో కదిలాలే, కదిలందరినీ కదిలించాలే. అట్లయితేనే రేపటి రోజున ప్రజలు కూడా మీ ఎంబడ ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే సాబ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, నేను 11 గంటలకు తిరిగిగా బయలుదేరతా అంటే నడవదు. ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా తగులుకుంటే ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. ఇక్కడ దాకా ఉన్నది కోపం. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు.